మేఘరాజు వారి ప్రతి పనిలో ఈరోజు ప్రతికూలతలు, వృషభరాజు కుటుంబంలో సమస్యలు, మిథున రాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనుట, కర్కాటక రాశి వారి నూతనమైన వస్తు వాహన ప్రాప్తి, సింహరాజు వారి వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 21/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష సప్తమి మంగళవారం. సప్తమి ఉదయం 7:06 వరకు, అనంతర అష్టమి. చిత్రా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం రాత్రి 12:17, వర్జ్యం ఉదయం 7:36 నుండి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:58 నుండి 11:43 వరకు, సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు ఉదయం 5:36 నుండి 7:17 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం అష్టమి కాబట్టి శుభ సమయం లేదు. సిద్ధియోగం రాత్రి 10:36, వని ఉదయం 7:06, భద్ర రాత్రి 7:22. దినారంభ చక్రంలో మేఘరాజు వారి ప్రతి పనిలో ఈరోజు ప్రతికూలతలు, ధన వ్యయ సూచనలు. వృషభరాజు కుటుంబంలో సమస్యలు, ధనమునకు ఇబ్బంది, అశాంతి. మిథున రాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనుట, అనుకోని కొందరు వ్యక్తుల వల్ల సహాయ సహకారాలు పొందుట. కర్కాటక రాశి వారి నూతనమైన వస్తు వాహన ప్రాప్తి, ఆనందము, శుభవార్తలు వినుట. సింహరాశి వారి వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ, కొన్ని పై అధికారులతో మాటలు పడే అవకాశం. కన్యారాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు, మాట పట్టింపులు, విచారం. తులారాశి వారి కుటుంబ వాతావరణ అనుకూలతలు, ఆరోగ్య ప్రాప్తి, మానసిక ఆనందం. వృశ్చిక రాశి వారి కుటుంబంలో మార్పులు, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం. ధనుసు రాశి వారి వ్యవసాయక మూలికంగా లాభాలు, అన్ని రంగాల వారికి అనుకూలతలు. మకర రాశి వారికి సంతానం వల్ల శుభవార్తలు వినుట, ధనవృద్ధి, ప్రయాణ సౌఖ్యం. కుంభరాశి వారి మిత్రుల యొక్క సహకారం వలన లాభాలు, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. బంధువులతో ఒకరితో బట్టి కొంచెం స్వల్పంగా వాద ప్రతివాదనలు, విరోధం ఒకరితో ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం, పనులన్నీ కూడా అధిక శ్రమతోటే ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. సప్తమి అనంతర అష్టమి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.